ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉత్తరాంధ్రపై ఫోకస్ పెంచారా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ జిల్లాలో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్నారా? ఇప్పుడు ఆ జిల్లాకు చెందిన కీలక నేతలను పిలిపించుకొని సీరియస్గా చర్చించారా? అంతేకాదు టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నేతను టార్గెట్ చేయాలని నేతలకు సూచించారా? అసలు జగన్ ఆ నేతను ఎప్పుడెందుకు టార్గెట్ చేశారని సొంత పార్టీ నేతలే తెగ చర్చించుకుంటున్నారా? వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి దిగిన జగన్ వచ్చే ఏడాది సమ్మర్లో జిల్లాల టూర్కు రెడీ అవుతున్నట్టు సమాచారం. దాదాపు అన్ని జిల్లాల్లో జగన్ టూర్ పూర్తి కాగానే ఆ వెంటనే పాదయాత్ర చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈసారి జగన్ పాదయాత్ర పాత రికార్డులను తిరగరాయబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో 3000 కిలోమీటర్ల పాదయాత్ర సాగితే ఈసారి మాత్రం 5000 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉంటుందని వైసీపీ వర్గాలుంటున్నాయి. అందుకే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలను కూడా మార్చే పనిలో జగన్ ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చేసి వారికి బలపడేందుకు ఇదే కరెక్ట్ టైం అని భావిస్తున్నారట. ఇదే సమయంలో పలు జిల్లాల నేతలను పిలిచి వారిని నియోజకవర్గాల్లో బాధ్యతలు అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఉత్తరాంధ్ర ప్రాంతంపై వైఎస్ జగన్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విజయనగరం జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలని వైసీపీ అధినేత భావిస్తున్నారట. ఎప్పటి నుంచో విజయనగరం జిల్లా వైసీపీకి బలంగా ఉన్న ప్రాంతం. 2014లో 9 అసెంబ్లీ సీట్లలో 3 గెలుచుకుంది. కానీ మిగిలిన చోట్ల కూడా తమ హవాను చాటుకుంది. 2019లో అయితే జిల్లా మొత్తం 9 సీట్లను గెలుచుకుని స్వీప్ చేసింది. కానీ 2024లో మాత్రం వైసీపీకి గడ్డుకాలం ఎదురైంది. మొత్తం సీట్లు కూటమికి దక్కాయి. అయితే 2 ఏళ్ల వ్యవధిలోనే వైసీపీ బాగా కోలుకుంది. జిల్లాలో వైసీపీకి గట్టి నాయకత్వం ఉందని జగన్ భావిస్తున్నారట. ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు, ఇతర నేతలు కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర, పుష్పశ్రీవాణి లాంటి నేతలు జిల్లాలో వైసీపీకి ధీటైన నాయకత్వం అందిస్తున్నారు. ఇప్పుడు వారిని యాక్టివ్ చేయడం ద్వారా జిల్లాను క్లీన్ స్వీప్ చేసే యోచనలో వైఎస్ జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇన్నాళ్ళు విజయనగరం జిల్లాకు పెద్ద దిక్కులా మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఉన్నారు. టీడీపీని ఒంటి చేత్తో నడిపించిన అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా వెళ్లడంతో టీడీపీకి జిల్లా వ్యాప్తంగా సమర్థ నాయకత్వం అవసరం పడుతోంది. దాంతో వైసీపీ ఇదే అదునుగా జిల్లాలో దూకుడు చేస్తోంది. అందుకే జిల్లా పరిషత్ చైర్మన్గా, జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న మల్లి శ్రీనివాసరావును జగన్ పిలిపించుకొని విజయనగరంలో పార్టీ పరిస్థితిపై చర్చించారు. రానున్న స్థానిక ఎన్నికల కోసం పార్టీని పటిష్టం చేయాలని దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది. అలాగే విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై కూడా జగన్ ఆరా తీశారని తెలుస్తోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న భీమునిపట్నంలో మరోసారి వైసీపీ జెండా ఎగరేయాలని జగన్ నేతలను ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే భీమిలిపై జగన్ స్పెషల్గా చర్చించడంతో గంటాపై జగన్ ఎందుకంత గుస్స మీద ఉన్నారని సొంత పార్టీ నేతలే తెగ చర్చించుకుంటున్నారట. గతంలో గంటా శ్రీనివాసరావు పార్టీ మారి తమ పార్టీలో చేరితే మంత్రిని చేస్తే చివరకు ప్రభుత్వం మారగానే గంటా శ్రీనివాసరావు వెన్నుపోటు పొడవడాన్ని జగన్ సీరియస్గా తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. మొత్తం మీద వచ్చే ఎన్నికలే టార్గెట్గా జగన్ ముందుకు వెళుతున్నారు. వచ్చే ఏడాది తన పాదయాత్రతో నేతలను యాక్టివ్ చేసే పనిలో పడ్డారు. అయితే ఉత్తరాంధ్రపై ఇన్నాళ్ళు ఫోకస్ పెట్టని జగన్ ఇప్పుడు ప్రత్యేకంగా విజయనగరం నేతలతో సమావేశం కావడంతో నేతల్లో కొత్త జోష్ వచ్చేసినట్టే అంటున్నారు. అయితే విజయనగరంలో జగన్ ప్లాన్ ఎంత మేర వర్కౌట్ అవుతుందో తెలియాలంటే మాత్రం మరో 2.5 ఏళ్లు ఆగాల్సింది అంటున్నారు పొలిటికల్ పండిట్స్.